మిరపకాయ అంటే మనకు గుర్తొచ్చేది ఘాటైన ఎరుపు రంగు మిరప. పచ్చి మిరప అయితే ఆకుపచ్చగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా పసుపు రంగులో ఉండే మిరపకాయలను చూసారా? చూడటానికి అచ్చం పసుపు కొమ్ముల్లా లేదా బంతి పూలలా కనిపించే ఈ మిరపకాయలు ఇప్పుడు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఎరుపు మిరప కంటే ఎక్కువ ఘాటు, అంతకు మించిన లాభాలను ఇస్తూ కనక వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఈ రకం మిరపకు యమ క్రేజ్ ఉంది. అసలు ఈ పసుపు రంగు మిరపకాయల ప్రత్యేకత ఏంటి? వీటిని ఎక్కడెక్కడ వాడతారు? రైతుకు ఎంత లాభం వస్తోంది? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరపకు మంచి డిమాండ్ ఉంది. ప్రపంచం మొత్తం మీద మిరపలో 400 రకాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో తెలంగాణలో అత్యధిక రకాలను రైతులు సాగు చేస్తున్నారు. అందులో ఎరుపు రంగు రకాలైన తేజ, లావులు, చపాటాలను రైతులు పండిస్తున్నారు. అయితే ఇటీవల కొంతమంది రైతులు పసుపు రంగు మిరపపై ఆసక్తి చూపుతున్నారు. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్లో పసుపు రంగు మిరపకు భారీ ధర పలుకుతోంది. తాజాగా క్వింటాలు పసుపు రంగు మిరప 42,500 రికార్డు ధర పలికి అందరినీ అవాక్కు చేసింది. 3 years గత 3 years నుంచి యాక్చువల్లీ మనం 45,000 ఉందని వేసినాం. 3 years నుంచి 14-15,000 దాటి అమ్మలేదు. సార్ హెవీ రేటు మిర్చి, ఎల్లో మిర్చి ఖచ్చితంగా వేసుకోవచ్చు. కాకపోతే సార్ దిగుబడులు బాగా అధిక వర్షాల వల్ల దిగుబడి లేదు. దిగుబడి తగ్గిన సంతోషమే. ఎల్లో మిర్చి సార్ రేటు ఉన్నందుకు సంతోషం. 42,500. పెట్టుబడి వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో అయింది. గట్టి కష్టపడితే 20 నుంచి 25 క్వింటాలు వెళ్ళొచ్చు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కాకుండా కరీంనగర్, ఖమ్మం, కృష్ణా, నల్గొండ జిల్లాలకు చెందిన రైతులు మిర్చి విక్రయించేందుకు వస్తుంటారు. నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత కొంతకాలం నుండి రైతులు ఎల్లో రంగు మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం పసుపు రంగు మిర్చికి 16,000 రూపాయల నుండి 17,000 రూపాయల భారీ ధర నమోదయ్యింది. కానీ ఈ సంవత్సరం సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్ పసుపు రంగు మిర్చికి 42,500 రూపాయల ధర రావడంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అకాల వర్షాలు, వాతావరణం కారణంగా కొన్ని తోటలు దెబ్బతిన్నాయని, అయినా దిగుబడి ఆశాజనకంగా ఉండే అవకాశముందని, మార్కెట్లో మాత్రం ఇప్పటివరకు చరిత్రలో పలకని ధర పలికిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల మార్కెట్ చరిత్రలో పసుపు మిరపకు ఇప్పటివరకు నమోదు కాని ధర పలికిందని అటు అధికారులు అంటున్నారు. అసలు ఈ పసుపు మిరపకాయలకు ఎందుకంత డిమాండ్ అంటే, సాధారణ ఎర్ర మిరపకాయలను మనం రోజువారీ వంటల్లో వాడతాం. కానీ ఈ పసుపు మిరపకాయలను ప్రధానంగా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల్లో వాడతారు. చైనా, థాయిలాండ్, మలేషియా, అమెరికా వంటి దేశాలలో వీటికి భారీ డిమాండ్ ఉంది. పిజ్జాలు, బర్గర్లు, సాస్లు, మనం తినే లేస్ వంటి చిప్స్, స్నాక్స్లో గార్నిషింగ్ కోసం వీటిని విరివిగా ఉపయోగిస్తారు. ఆహార పదార్థాలకు ప్రత్యేకమైన రంగు, రుచి రావటానికి ఈ మిరపను వాడతారు. అందుకే ఈ రంగు మిరపకు మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎర్ర మిరపతో పోలిస్తే పెట్టుబడి సమానమే అయినా మార్కెట్ రేటు, డిమాండ్ విషయంలో ఇది రైతుకు లాభదాయకంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.